నమస్కారం, విఆర్ న్యూస్ కి స్వాగతం. మరికొద్ది గంటల్లో తేలిపోనున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల భవితవ్యం. విజేతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ, వజ్రాల కిరీటం. దోచుకున్న ఆస్తుల్లో వాటా కోసమే కవిత పోరాటం. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదన్న మహేష్ కుమార్. కల్వకుంట్ల ప్రొడక్షన్ పేరుతో చార్ పత్తా ఆట. కేసీఆర్ జోకర్ గా మిగిలిపోయారంటూ బండి సెటైర్లు. ఏపీలో మెగా డిఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదల. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు ఎగ్జామ్స్. భోపాల్లో లోకమాత దేవి అహల్యాబాయి 300వ జయంతి వేడుకలు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం. రోజుకు కేసులు క్రమంగా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2710కి పెరిగాయి. అలాగే కరోనా కారణంగా ఇప్పటి వరకు 7 చనిపోయారు. కేసులు ఎక్కువగా కేరళ, మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లోనే కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర వైద్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. మే 25 నాటికి దేశంలో కరోనా కేసులు 1000 మార్కు దాటాయి. కేరళలో 1147 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో 424 మంది కరోనా పాజిటివ్ గా తేలారు. ఢిల్లీలో 294 కేసులు నమోదు కాగా గుజరాత్లో 223 కరోనా కేసులు వెలుగు చూశాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 148 చొప్పున, పశ్చిమ బెంగాల్లో 116 కేసులు నమోదైనట్లు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే దేశంలో 7 మృతి చెందారు. ఈ సంవత్సరం మొదటి 5 నెలల్లో మరణాల సంఖ్య 22కు చేరుకుంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 2 చనిపోగా ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్కరు చనిపోయారు. కేరళలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లో అక్కడ కరోనా కేసులు వేగంగా పెరిగాయి. కేరళలో ఒమిక్రాన్ జేఎన్ వేరియంట్ LF7 కేసులు వస్తున్నాయని చెబుతున్నారు. వెలుగులోకి వచ్చిన కేసుల్లో ఎక్కువ శాతం చాలా తేలికపాటివిగా డాక్టర్లు చెబుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళలో అత్యధిక కేసులు నమోదు కావడానికి కారణం ఆ రాష్ట్రంలో ఎక్కువగా టెస్టులు చేయడమేనని అధికారులు చెబుతున్నారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో గత 7 నెలల్లో ఒక్క కరోనా కేసు లేదు. తాజాగా ఆ రాష్ట్రంలో 2 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 2 కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్లైన LF.7, NB.1.8.1 కరోనా కేసులు పెరగడానికి కారణమవుతున్నాయి. JN.1 దేశంలో వ్యాప్తి చెందుతున్న ప్రధాన వేరియంట్ అని కేంద్ర వైద్య శాఖ తెలిపింది. కొత్తగా వ్యాప్తి చెందుతున్న వేరియంట్లు రోగ నిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. తీవ్రమైన దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు. 4 రోజులకు మించి లక్షణాలు ఉంటే డాక్టర్ను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. లొంగిపోయిన వారికి 25,000 రూపాయలు తక్షణ సహాయాన్ని ఎస్పీ అందించారు. ములుగు జిల్లాలో ఇప్పటివరకు 60% మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్టుగా ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి మావోయిస్టులు తెలంగాణకు చొరబడితే తెలంగాణ పోలీసులు ఊరుకోరని ములుగు ఎస్పీ హెచ్చరించారు. ఆదివాసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాము తెలంగాణ పోలీస్. దీంట్లో భాగంగా ఊరు కన్నా ఊరు మీద మన ఊరికి తిరిగి రండి అని ములుగు పోలీస్ కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. తెలంగాణ గవర్నమెంట్ సరెండర్ పాలసీ చాలా మంచిది. బెనిఫిట్స్కి అట్రాక్ట్ అయ్యి చాలా మంది ఇప్పటి వరకు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడం జరిగింది. ఇప్పటి వరకు 355% దే హావ్ సరెండర్డ్ బిఫోర్ తెలంగాణ పోలీస్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈరోజు కూడా 8 మంది లొంగిపోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ములుగు జిల్లాలో 60% దే హావ్ సరెండర్డ్ బిఫోర్ us. కూర్చుందాం. మన మోకాళ్ళు మన పాదాల కంటే ముందుకెళ్లకుండా జాగ్రత్త వహిద్దాం. శ్వాస తీసుకుంటూ పైకి, విశ్రాంతి. ఇప్పుడు తాడాసన చేద్దాం. 2 చేతుల్ని శరీరానికి పక్కలుగా పైకి తీసుకెళ్ళి చేతి వేళ్ళను కలుపుదాం. అరచేతిని ఆకాశం వైపు చూపిద్దాం. శ్వాస తీసుకుంటూ మునివేళ్ల పైన నిలబడదాం. ఏదైనా ఒక బిందువుని తదేకంగా చూద్దాం. అక్కడే ఉందాం. నెమ్మదిగా కిందకు 2 చేతుల్ని శరీరాన్ని పక్కలుగా నిదానంగా కిందికి తీసుకొని వద్దాం. ఇప్పుడు వృక్షాసన చేద్దాము.
కుడి పాదాన్ని కుడి చేత్తో పట్టుకొని ఎడమ తొడపైన ఉంచుకుందాం. అలాగే రెండు చేతుల్ని శరీరాన్ని పక్కలుగా తీసుకెళ్ళి పైన కలుపుదాం. నమస్కార ముద్రలో ఉంచుదాం. విశ్రాంతి. నిదానంగా కిందికి వద్దాం. అదేవిధంగా ఎడమ కాళ్ళతో కూడా చేద్దాం. ఎడమ పాదాన్ని కుడి తొడ లోపలి భాగంలో ఉంచుకుందాం. కుడి తొడ పైన ఉంచుకుందాం. రెండు చేతుల్ని పైకి తీసుకెళ్ళి నమస్కార ముద్రలో ఉంచుదాం. విశ్రాంతి. రిలాక్స్. ఆ తర్వాత పాదహస్తాసనం చేద్దాం. రెండు చేతుల్ని పైకి తీసుకెళ్దాం. నడుము దగ్గర నుంచి ముందుకు వాలుదాం. ముందుకు వాలి రెండు చేతులతో రెండు పాదాలని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. వీలైతే తలని మోకాలకు తగిలిద్దాం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి. విశ్రాంతి. ఇప్పుడు రెండు చేతుల్ని మన నడుము పైన ఉంచుకుందాం. బొటన వేలు వెనక్కి, మిగతా వేళ్ళు ముందుకు ఉండేలాగా చూద్దాం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి వాలుదాం. అర్ధ చక్రాసన్. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని నెమ్మదిగా వెనక్కి వాలుద్దాం. శ్వాస తీసుకుంటూ పైకి. విశ్రాంతి. నెమ్మదిగా ఇప్పుడు రెండు కాళ్ళ మధ్య 2 నుంచి 3 అడుగులు దూరం ఉండేలాగా చూసుకుందాం. రెండు పాదాల మధ్య 2 నుంచి 3 అడుగులు దూరం ఉండేలాగా చూసుకుందాం. రెండు చేతుల్ని బార్లా చాపుదాం. కుడి పాదాన్ని కుడివైపు తిప్పుదాం. కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి. ఇప్పుడు కుడివైపుకు బెండ్ అయ్యి కుడి చేత్తో కుడి పాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎడమ చెయ్యి ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. మీరు ఎడమ అరచేతిని గమనించండి. తలను పైకెత్తి ఎడమ అరచేతిని గమనించండి. శ్వాస తీసుకుంటూ అలాగే పైకి వద్దాం. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ పాదాన్ని ఎడమ వైపుకు తిప్పుదాం. ఇప్పుడు ఎడమ వైపుకు వంగి ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. కుడి చెయ్యి ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. మన తలని కూడా పైకి తిప్పి ఎడమ అరచేతిని గమనిద్దాం. శ్వాస తీసుకుంటూ పైకి నెమ్మదిగా సమస్థితికి వద్దాము. నిదానంగా ఇక్కడి వరకు అక్కడే కూర్చుందాం. ఇప్పటి వరకు నిలబడి చేసే ఆసనాలు చేసాము. ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాలు కూడా చేద్దాం. ఇప్పుడు భద్రాసనం చేద్దాము. ముందుగా రెండు చేతులు వెనకాల బోర్లించి రెండు కాళ్ళని ముందుకు చాచుదాం. దండాసనం అంటారు దీన్ని. సో ఇప్పుడు రెండు మోకాళ్ళను మడిచి రెండు పాదాలని ఒక దగ్గరికి చేరుద్దాం. రెండు పాదాలని కలుపుదాం. భద్రాసన్. ఇప్పుడు రెండు అరచేతులతో రెండు పాదాలని పట్టుకుందాం. రెండు అరచేతులతో రెండు పాదాలని పట్టుకుని వెన్ను నిటారుగా ఉంచుదాం. విశ్రాంతి. మళ్ళీ దండాసనం లేకొద్దాం. రెండు చేతుల్ని వీపు వెనకాల బోర్లించి రెండు పాదాలని ముందుకు చాచుదాం. ఇప్పుడు వజ్రాసనం వేద్దాం. నెమ్మదిగా కుడి పాదాన్ని తీసుకొని వచ్చి కుడి పిరుదు కింద ఉంచుకుందాం. రైట్ ఫుట్ అండర్ ద రైట్ బటక్స్. అలాగే ఎడమ పాదాన్ని తీసుకొని వచ్చి ఎడమ పిరుదు కింద ఉంచుకుందాం. దీన్ని వజ్రాసనం అంటారు. ఇది చేయడం వల్ల మన జీర్ణశక్తి ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ప్రాణాయామం చేసేటప్పుడు కూడా వెన్ను నిటారుగా ఉంటుంది కాబట్టి మనకు అద్భుతమైన అనుభవం కలగడానికి ఉపయోగపడుతుంది. నెమ్మదిగా అలాగే మోకాళ్ళపైన లేచి నిలబడదాం. మోకాళ్ళపైన నిల్చుందాం. ఇప్పుడు అర్ధ ఊష్ట్రాసనం చేద్దాం. మన రెండు అరచేతుల్ని మన సీటు పైన బోర్లిద్దాం. వెనకాల సీటు పైన బోర్లిద్దాం. నెమ్మదిగా శరీరాన్ని వెనక్కి వాలుద్దాం. అర్ధ ఊష్ట్రాసన్.